హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మీ సురేష్ని. ఈ 2020 ఏ విధంగా అయితే స్టార్ట్ అయిందో కానీ మొత్తం అంతా మనకి నాశనం కబుర్లే, వినాశనాలే జరుగుతున్నాయి. ఏది ఒక మంచి వార్త అనేది చాలా రేర్గా జరుగుతుంది. మంచి వార్త అనేది మొత్తం 2020 మొత్తం నిజంగానే 2020లోనే ఉంది మొత్తం జీవితం అంతా. చూడొచ్చు మీరు, ఇది అసలు ఆంధ్రానా తెలంగాణ అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. ఇది మా మొక్కజొన్న తోట చూడండి, సగం వరకు నిండిపోయింది వాటర్ వల్ల. మనకు పైన ఆపోజిట్లో చెరువు ఉంది. ఒక 40 సంవత్సరాల నుంచి అది అటు ఇటు కాకుండా వస్తున్నాయి నీళ్లు. ఈ సంవత్సరం మాత్రం ఓవర్ఫ్లో అయిపోయి నిండిపోయి ఇప్పుడు తెగిపోతుందో అరగంటలో తెగిపోతుందో అన్నట్టు మొత్తం చెరువు టాప్ మొత్తం నిండిపోయి పై గట్టు మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి. అవి దాని కిందనే మా తోట ఉండడం వల్ల తోటలోంచి మొక్కజొన్న తోటలోంచి మొత్తం అంతా విచ్చుకుపోతున్నాయి నీళ్ళు. మీరు చూడొచ్చు ఒకసారి. ఇప్పుడు నేను నించున్నది రోడ్డు మీద అండి, ఫ్లాట్ డివైడ్ మధ్యలో ఉన్న రోడ్ ఇది. 32 ఫీట్ రోడ్స్ ఉంటాయి. లోపల మొక్కజొన్న మొక్కలు చూడొచ్చు మీరు ఒకసారి, అందులో చూడొచ్చు వాటర్ మొత్తం ఎంత ఉందో. మాకు ఏపీ సైడ్ ఉంటాయి జనరల్ ఎంత వాటర్లు వర్షాలు వచ్చినప్పుడు అక్కడ చిత్తడి నేలల కింద ఉంటాయి కాబట్టి కాలువ పొలాలు, చెరువు కింద పొలాలు మునిగిపోతూ ఉంటాయి. అది మనం ప్రతి సంవత్సరం రేరుగా వింటున్న వార్తలు అవన్నీ. ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా రంగారెడ్డి డిస్టిక్లో ఈ సీజన్లో కనీసం ఒక పశువులు నేల మీద నుంచుని తినడానికి కూడా లేని పరిస్థితి చూడొచ్చు మీరు. గట్ల మీద దిబ్బల మీద నుంచుని ఉన్నాయి అవి, మా గేదెలు అవి. అలా ఉంది. ఆ గేదెలు బ్యాక్ సైడ్ కనిపించిందంతా చెరువు గట్టు అనమాట. మాది గట్టే మా తోటకి రోడ్లా ఉంది. అది నిండిపోయి ఆ నీళ్లు మొత్తం పైనుంచి వస్తున్నాయి. మీకు అన్నీ స్టెప్ బై స్టెప్ మొత్తం చెరువు వరకు ఎంత నిండింది చూపిస్తాను. అందులో ₹1,00,000 విలువ చేసి ఒక గేదె కూడా చచ్చిపోయింది చెరువులో. మీకు అది కూడా చూపిస్తాను నేను. చూడండి అలా చూడండి ఫ్రెండ్స్, 2 ఫ్లాట్కి మధ్యలో రోడ్ ఇది. ఇక్కడి నుంచి కిందకి వాటర్ అనేది వెళ్తుంది. చూడొచ్చు, నేను చెరువు దగ్గరికి అయితే వచ్చాను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నించున్నది కూడా మా తోటలోనే. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మొత్తం అంటే ఇక్కడి నుంచి మా తోటలోకి వస్తుందని వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట నేను. చూడొచ్చు మీరు, ఇక్కడ జస్ట్ 2 ఫీట్ వాటర్ ఉంది మనకి. మా ఫెన్సింగ్ బోర్డర్. యాక్చువల్లీ నా గట్టుకి 8 ఫీట్లు డౌన్లో ఉన్నానండి నేను. అది గట్టు రోడ్డు ప్లస్ 2 in 1 అనమాట. మా చెరువుకి గట్టు అయింది, అదే మాకు రోడ్డు అయింది. దానికి నేను 8 ఫీట్లు కింద డౌన్లో ఉన్నాను మా ఫామ్లో. మీరు చూడొచ్చు, అది ఎంత లైవ్లో చూస్తే అదంతా ఎంత భయంకరంగా ఉంటుందంటే అలా ఉంటుంది. పైన చూడొచ్చు మీరు, ఒక స్ట్రైట్ ఎంత ఈక్వల్గా కనిపిస్తుందో చూడండి. ఆ చెరువు నేనున్న పొజిషన్కి అవతల సైడ్ 20 ఫీట్ గుంతుంది, డెప్త్ ఉందన్నమాట. చెరువు గట్టు కిందకు ఉంటుంది. మా తోట అయితే 8 ఫీట్లు ఉంటుంది. ఆ పక్క చెరువు మాత్రం చూడండి, పెద్ద పెద్ద చెట్లన్నీ నిండిపోయినాయి. అదైతే 20 ఫీట్ గొయ్యి ఉంది అక్కడ. అది కూడా కరెక్ట్ ఫుల్ అయిపోయి ఆ గట్టు మించి నిలబడి వాటర్ అనేది వస్తుందన్నమాట. అసలు చూడొచ్చు, ఆ విజువల్ చూస్తే మీకు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. నేను వెళ్తాను చూడండి. ఇది మా మొక్కజొన్న తోట మొత్తం ఎలా ఫుల్ అయిపోతుందో. ఆ చెరువు బయటికి, గట్టు బయటకు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు నీరు. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని వర్షాలు ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి, అట్లీస్ట్ ఇప్పుడు ఆ చెరువు గట్టు అట్లా తెగిపోయిందంటే మొత్తం కంప్లీట్ అందులో ఉన్న వాటర్ మొత్తం మా తోటలోంచి ఈ కింద పక్క అంతా ములుక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇగో చూస్తున్నారా, చూడండి ఎంత స్ట్రైట్ ఎంత ఉంది. మొత్తం చెరువు మొత్తం అదే విధంగా ఉంది చూసారా. ఎక్కడెక్కడి నుంచో చెత్త అంతా కొట్టుకుని వచ్చి ఆ గట్టువారు వచ్చి నిలబడింది. ఆ వాటర్ మీకు మొత్తం ఎలా వస్తుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బయటకు వచ్చాను. ఒకసారి వాటర్ చూడండి. మీకు ఇక్కడ ఒక గేదెని చూపిస్తాను. పాపం అది కాలికి మెడకి కట్టారంట. నీళ్ళ కోసం తీసుకొచ్చారో ఎందుకు కొట్టుకొచ్చారో తెలియదు. అది కొంచెం ఇబ్బందులు పడిపోయి చనిపోయింది. చూడండి అక్కడ ఉంది. అంటే అవతల సైడ్ నుంచి వచ్చారనమాట. మా విలేజర్స్దే, పోరండి విలేజర్స్దే. అది చాలా మంచి గేదె. అది ₹1,00,000 వాల్యూ చేస్తుందంట పాపం. అది కాలి మెడ పెట్టడం వల్ల దానికి కింద గాలి అనేది తగలక వచ్చి చనిపోయింది అనమాట. అందులో నీటిలో పడి. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అది దాన్ని ఎవరు తీయలేకపోయారు. చూడొచ్చు మీకు, అది వాటర్ ఫుల్ అవడం వల్ల పైకి తేలిపోయింది. చూడండి అక్కడ చెట్లు చిక్కడిపోయి అక్కడ ఉండిపోయింది అనమాట. అంత బ్యాడ్ ఇయర్ అని జరిగింది ఇదైతే. చూడొచ్చు మీకు, వాటర్ చూడొచ్చు. అసలు మీరు ఎంత వాటర్ అయితే మేము ఎప్పుడూ చూడలేదు. మేము నిండిపోయి మొత్తం బయటికి ఎలా తన్నుకొని వస్తుందంటే, ఇప్పుడు చాలా అంటే మాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టుపక్కల గట్టుకు మొత్తం చెట్లు ఉన్నాయండి. ఆ చెట్లు రూట్స్ అనేవి ఈ చెరువు గట్టు మొత్తం లోపలికి వెళ్ళిపోయి అదొక సిమెంట్ బ్రిక్స్ లాగా
చాలా గట్టిగానే ఇచ్చినాయి. అది ఎప్పటికల్లా ఎప్పుడు మా గట్టు దిగిపోవాలి, మా తోట అంతా పోవాలి, మా కింద వాటర్ ట్యాంక్ ఉంది, అన్నీ చాలా నాశనం అయిపోయినాయి. చెరువులో వాటర్ అంతా వేరే వాళ్ళు ఎవరి తోటలు లేవు, చెరువు మొత్తం పొడవు మాదే ఉంది. ఇదేమన్నా ఇంజూరీ అయిందంటే మొత్తం బోన్ అనమాట. కాకపోతే మాకు పెద్ద బ్యాక్ బోన్లో ఏముందంటే చెట్లు వేర్లు ఉన్నాయి కింద చూడొచ్చు. ఇక్కడైతే చూడండి అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో. ఆల్రెడీ 1 feet 1.5 feet తెగిపోయింది. చూస్తున్నారా? ఆనందపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదు. చెరువు ఫుల్ నిండింది. సమ్మర్లో కూడా మాకు మోటార్ ప్రాబ్లం ఉండదు అని ఆనందపడాలా, ఇంత టూ మచ్ ఇన్సిడెంట్ ఈ విధమైన పరిస్థితులు వచ్చినాయి ఇంకా బాధపడాలి తెలియడం లేదు. మొత్తం అంతా ఫార్మర్స్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది అతివృష్టి అనావృష్టి అని ఎప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా. ఈ లాక్డౌన్ వల్ల వర్షాలు బాగా పడుతున్నాయి, అదొక మంచి విషయమే. కానీ ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమైనా తెగిందంటే మాకు ఇంచుమించు 100-150 ఎకరాలకి ఇదే దారి అనమాట. మొత్తం అందరూ స్టక్ అయిపోతాయి పొలాలన్నీ. ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఉన్నాం, ముందు మేము స్టక్ అయిపోతాం అనమాట. ఇంకా బయటకు వెళ్ళే దారి ఉండదు. ఇదే దారి నుంచి మేము ఎప్పుడు బయటకు వెళ్తుంటాం. మేము కానీ ఏమైనా వెహికల్స్, మార్కెట్ వెహికల్స్ వెళ్ళాలని, ఎవరు రావాలని ఇదే దారి మాకు. చూడొచ్చు మీరు. నైట్ మొత్తం ఫేస్ చేసాం ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే వాటర్ మా చెరువు గట్టికి ఏం పోలేదండి. జస్ట్ 1.5 feet కాస్త డ్యామేజ్ అయింది. ఆ తర్వాత రోజు చూసారా మా తోటలో ఉన్న వాటర్ మొత్తం తోట నుండి ఎక్కడికెక్కడ ఇదే చిత్తడి నేల కింద ఇదే ఉండిపోయింది. మొత్తం అంతా గుంతలు గోతులు. ఒక్కరోజు తర్వాత కూడా ఆ ఫ్లో రన్ అవుతానే ఉంది. చూసారా చెరువులో ఉన్న నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ నిలబడ్డాయి మా తోటలో. మాకేముందంటే ఇటుకల గుంతలు ఉన్నాయి. చాలామంది పొలంలో చెరువులు తవ్వించాలంటారు. మాకు ఆల్రెడీ మా వాళ్ళు కొనకముందే ఇక్కడ ఇటుకలకి ఇచ్చారు పొలం, పాత రైతులు. మేము పూడ్చలేదనమాట. ఇవి ఉంటే మనకి ఇంకుడు గుంతల కింద ఉపయోగపడితే చాలామంది లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా గోతులు తవ్విస్తారు. మనం వాటిని మళ్ళీ ఎందుకు పూడ్చాలన్న ఒక మంచి థాట్స్తో మేము పూడ్చలేదు. ఆ గోతులన్నీ అలాగే ఉంచేసాం. ప్రతి సంవత్సరం మాకు కింద సైడు 2 మోటార్లు ఉన్నాయండి. నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు అట్లీస్ట్ 1 inch 1.5 inch అన్న డీప్ సమ్మర్లో కూడా పోస్తాయి నీళ్ళు అంటే ఈ ఇంకుడు గుంతల వల్లే. మన పక్క రైతులు కావచ్చు ఎవరైనా ఉన్నా కూడా వీటి వల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అందరికీ ఒక్కరైనా కదా, అందరికీ అడ్వాంటేజ్ అవుతుంది. మీ పొలాల్లో కూడా ఎక్కడైనా ఏమన్నా ఉన్నా కానీ ఒక సైడ్ అంటే మీరు యూజెస్లో లేని పక్కన ఎక్కడైనా గోతులు గుంతలు ఏమన్నా ఉన్నా చుట్టుపక్కల పిల్లలు అటువంటి వాళ్ళు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ విధంగా ఉంచండి. వాటిని ఏం కాదు, దానివల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం మీద వృధా కాకుండా భూమిలోకి ఎక్కువ ఇంకుతుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ మీకు ఆల్రెడీ నేను తేళ్ళు సంబంధించిన ఒక వీడియో తీసిన చెట్టు కింద. ఇది చాలా హైట్లో ఉంటుంది భూమికి. అక్కడ నుంచి కూడా నీళ్ళు అలా కిందకి వస్తూనే ఉన్నాయి. ఆ వర్షాలు ఎఫెక్ట్ 4-5 రోజులు అలా ఉంటానే ఉంది మా తోటలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదండి వీడియో అయితే. ఇది ఉంటాను ఫ్రెండ్స్. మరి మీ ఏరియాలో కూడా ఎలా ఉన్నాయి, వర్షాల వల్ల అయినా డ్యామేజ్ అయినా ఏంటనేది నా కామెంట్స్లో అయితే తెలపండి. ఉంటాను ఫ్రెండ్స్ మరి.